7654321 అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ కర్మ టార్కమ్ సెరడయార్ ద్వారా టార్కమ్ సెరైడోరియన్ గారి ద్వారా వచ్చినటువంటి బుక్. దాని గురించి మనం చెప్పుకుందాం. కర్మ గురించి ఇందులో చెప్పే అంశాలు రచయిత వారి యొక్క కొన్ని కాంప్లికేటెడ్గా ఉన్న కర్మ గురించి మనకు విస్తారంగా మన హిందూ మతంలో, భారతదేశంలో కర్మ గురించి విస్తారంగా మనకు చెప్పబడుతూ వచ్చింది. అంటే ఈ కర్మ పాయింట్లో పుట్టుక నుంచి మరణం వరకు మనిషి విత్తనాలు చల్లుతూ ఉంటాడు, వాటి ఫలితాలు కోసుకుంటూ ఉంటాడు. మనం ఆలోచిస్తున్నప్పుడు శూన్యంలోకి భావ విత్తనాలు పంపుతూ ఉంటాం. మనం మాట్లాడే ప్రతిదీ విత్తనమే. మన ఉద్వేగాలు, ప్రతిస్పందనలు అన్నీ బీజాలే. మనం చేసే ప్రతి చర్య విత్తనంగానే ఉంటుంది. ఇవన్నీ క్రమక్రమంగా పెరిగి ఏదో ఒకనాటికి వాటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకోసమే గౌతమ బుద్ధుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు జరుగుతున్న దానికి దారి తీసిన కారణం ఏమిటో తెలుసుకోగల ఎరుక కలిగి ఉండమని ఆయన ప్రత్యేకంగా చెప్తుంటాడు. ఇప్పుడు జరుగుతుంది, వాట్ ఇస్ ద కాజ్? ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యాం, ఇప్పుడు బాధపడుతున్నాం, దీని కాజ్ ఏంటి? అది కాజ్ ఇతరుల మీద పెడుతూ ఉంటాం, కానీ మన ఆలోచనలోని, మన భావావేశాలలోనే అంతా ఉంది అన్న సత్యాన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం. అలాగే ఎకో అనే పాయింట్ ఒకటి ఉంది, ప్రతిధ్వని. మనం ఏది బయటకు పంపిస్తామో అది రిటర్న్ వస్తూ ఉంటుంది. కోణల్లో మనం గట్టిగా అరిస్తే అది ఒక కొండ నుంచి రావడం కాదు, అనేక కొండల నుంచి కూడా వస్తుంది అని. ఇది చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు తగువులు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ ఎకో ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ అంటుకుంటుంది, అటు నుంచి ప్రతిధ్వని వస్తూ ఉంటుంది. ఇది ఒక విచిత్రమైన వ్యవహారం. అలాగే భౌతికంగా, ప్రాణమయంగా, మానసికంగా ఏం చేస్తున్నాము, తద్వారా ఏ కారణాలు సృష్టిస్తున్నాము, అవి ప్రతిక్షణం ఎరుకతో ఉండడానికి కృషి చేయాలని జ్ఞానులు చెప్తూ ఉంటారు. నువ్వు భౌతికమైన చర్యలు కావచ్చు, ప్రాణమయంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏం చేస్తున్నావు? ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్. కర్మ ఈజ్ నథింగ్ బట్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్. నువ్వు చేసిన పనికి తదనంతర పరిణామం. చేసిన పని ఆలోచన కూడా చేసిన పని దాని యొక్క తదనంతర పరిణామం ఉంటుంది. మీరు ఏమి లేకుండానే జన్మించారు, ఏమి తీసుకెళ్లకుండానే మరణిస్తారు అనే పాయింట్. అదొక విచిత్రమైన వ్యవహారం. అలాగే కర్మ అద్దం అంటే ఆ మిర్రర్ టెక్నిక్కి పోలుస్తారు. అద్దమా నియమం అని, అంటే అద్దం నియమంగా పోలుస్తూ ఉంటారు. మన భౌతిక, ప్రాణమయ, మానసిక స్థితులన్నీ మన గత చర్యల ప్రతిబింబాలే. పూర్వం చేసిన దానికి ఇప్పుడు ప్రతిబింబాలి. అంటే మన జీవితం మనల్ని ప్రతిబింబించే అద్దం. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే నువ్వు వితిన్, వితౌట్. లోపల నువ్వు ఏది చేసావో అదే బయట సంభవిస్తూ ఉంటుంది. లోపల నువ్వు ఏది చేసావో అదే బయట సంభవిస్తూ ఉంటుంది. అలాగే మన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ప్రతిబింబాన్ని చూస్తే చాలు. అంటే మన భౌతికమైన లేదా ప్రాణమయ, మానసిక స్థితులన్నీ మన గత చర్యల ప్రతిబింబాలే. అంటే మన మనసులో పుట్టిన ఆలోచనలు మానసికంగా ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ రిపీటెడ్గా థాట్స్ ఎలా ఇస్తుంటాం. అలాగే ప్రాణమయ, మన భౌతిక, ఇవన్నీ కూడా మన జీవితం మనల్ని ప్రతిబింబించే అర్థం. మన జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ ప్రతిబింబాన్ని చూస్తే చాలు. మనం అద్దం దగ్గరికి వెళ్ళి నా అలంకరణ ఏమంతా బాగోలేదు అనుకుని దాన్ని మార్చుతాం.
ఈ విషయాన్ని ఒక వ్యక్తి నిజంగా అర్థం చేసుకుంటే అతను తన జీవిత కాలంలో ఎప్పుడు ఎవరి గురించి ఫిర్యాదు చేయడు. ఎవరి గురించి కంప్లెయింట్ చెప్పడు. అది ఎక్కడున్న కీ పాయింట్. ఎందుకంటే తన జీవితంలో సంభవిస్తున్న ప్రతిదీ తననే ప్రతిబింబిస్తుందని తెలుసు. జీవితంలో ఎందుకంటే తన జీవితంలో సంభవిస్తున్న ప్రతిదీ తననే ప్రతిబింబిస్తుంది. కర్మ అంటే వాస్తవంగా మీరు చేసేదానికి, మీరు ఉండాలనుకుంటున్న దానికి మధ్య యుద్ధం. మీరు చేసిన దానికి చేసేసారు. ఆలోచించేశారు. విత్తనాలు జల్లేశారు. అలా మీరేమో ఇదేంటి ఇలా ఉంది ఏమిటి అని ఏడుస్తూ ఉంటారు. అది యుద్ధం అంటారు. అందుకోసమే కర్మ అంటే వాస్తవంగా మీరు చేసిన దానికి, మీరు ఉండాలనుకుంటున్న దానికి. ఉండాలని ఒకటి అనుకుంటారు. కానీ ఆ ఉండాలని అనుకున్న దాన్ని విరుద్ధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. మళ్ళా ఆ కర్మ అయ్యో! ఇలా అయిందేంటి అని మళ్ళా విరుద్ధంగా అక్కడ ఫైటింగ్. మనం కావాలని అనుకుంటున్న దానికి, మనం చేసే దానిలో 85% వ్యతిరేకమైంది. మనకేం కావాలి? అంతా సామరస్యంగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అది దానికి భిన్నంగా 85% వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం. మనం మన ఉన్నత ఆసక్తులను వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం. మన ఆసక్తి ఏమో ఉన్నతంగా ఉంది. కానీ పనేమో వ్యతిరేకంగా ఉంది. అది దాన్ని ఎంతో పైగా వ్యతిరేకమైన పనిని ఎంతో ఆనందంగా చేస్తూ ఉంటాం. మనం అందరం ఆనందము, ఆరోగ్యము, సంపద, స్నేహం, సౌందర్యం, స్వేచ్ఛ ఇంకా అన్నీ కావాలనుకుంటాం. కానీ ఇవి కావాలంటే ఏం చేయాలో అది మాత్రం చేయం. ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఊరికే ఏది రాదు. సంపద ఉండాలంటే ఏం చేయాలి? స్నేహంగా ఉండాలంటే ఏం చేయాలి? సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? స్వేచ్ఛగా ఉండాలంటే ఏం చేయాలి? అది అక్కడున్న పాయింట్. ఇక్కడ అన్నీ కావాలనుకుంటున్నాం కానీ ఏ ఏవి కావాలి? దానికి ఏం కావాలో అది చెయ్యం. ఏం కావాలో అది చేయకుండా ఊరికే ఎట్టా వస్తుంది? మనం కావాలనుకున్న వాటికి సమాంతరంగా ఉండే పనులు మాత్రమే చెయ్యం. మనం నేర్చుకోవాలి. చెయ్యట్లేదు. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాలి. అది అక్కడున్న పాయింట్. అలాగే కర్మ అనేది ఏంటంటే మనం అల్లుకున్న వల. మన వలలో మనమే పడిపోతాం. ఒక్కడి వలలో కాదు. మన వలలో మనమే పడిపోతూ ఉంటాం. అది అక్కడున్న విశేషం. అలాగే మన చేష్టలు ప్రతిఫలంతో పాటు దానికి పన్ను కూడా కట్టాలి అంటారు. అది వేరే విషయం. అట్లా రకరకాల విషయాల గురించి ఈ టోర్కమ్ సెరడాయాన్ మనకు ఇంచుమించుగా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అవలంబించేటువంటి మతాలు ఏమున్నాయి? మొత్తం ప్రపంచమంతా కర్మ సిద్ధాంతాన్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయంటే హిందూయిజం, బుద్ధిజం, జైనిజం. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చెప్తూ ఉంటారు. హిందూయిజంలో ఏంటి? అది రీఇన్‌కార్నేషన్‌కి, ధర్మకి కనెక్ట్ అయిందని చెప్తుంటారు. రీఇన్‌కార్నేషన్ మళ్ళీ తిరిగి పుడతామని కర్మ వల్ల. అయితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అది వేరే స్టోరీ వస్తుంది. అలాగే బుద్ధిజం కూడా నువ్వు కావాలని చేసినటువంటి యాక్షన్స్ దాని కన్సిక్వెన్సెస్ మళ్ళీ రీబర్త్, సఫరింగ్‌కి కారణం అవుతుంది అంటాడు. అయితే ఇక్కడ హిందూయిజంలో మనం ఏం చెప్తారు? మనసా వాచా కర్మణ అనే పాయింట్ మీద చెప్తుంటారు. ఫ్యూచర్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆఖరికి అనేక జన్మలు వెంట పడుతుంది అని. జైనిజంలో ఏం చెప్తారు? కర్మ అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఆత్మకు ప్రతిబంధకం అవుతుంది అని. సిక్కిజంలో ఏం చెప్తారు? కర్మ రీబర్త్‌కు దారితీస్తుంది. కానీ దైవం యొక్క కృప ఉంటే దాన్ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు అని. క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? కర్మ ఏం లేదు. అక్కడ ఏమంటారు? ఏది విత్తుకుంటావో అది కోసుకుంటావు అనేది ఆ కర్మ సిద్ధాంతం అందులో. జీసస్ క్రైస్ట్ ఏం చెప్తాడంటే వాట్ యూ సో, సో యూ రీప్. రీపింగ్ వాట్ యూ సో అని అంటారాయన. అది కర్మ సిద్ధాంతం. ఇండైరెక్ట్ అక్కడ కర్మ అనే పదం వాడకపోయినా అక్కడ కర్మ యొక్క సిద్ధాంతం నువ్వు ఏది విత్తుకుంటావో అది కోసుకుంటావు.
ఆ విత్తనాలేంటి? నీ ఆలోచనలో విత్తనాలు కావచ్చు, నీ మాటల్లో విత్తనాలు కావచ్చు, నీ యొక్క చేష్టల్లో విత్తనాలు కావచ్చు. ఇస్లాం ఏం చెప్తుంది? అక్కడ కర్మ అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళు చెప్పకపోయినా, వాళ్ళేం చెప్తున్నారు? అది ఒక బిలీఫ్ ఇన్ ఖదార్ అంటే డివైన్ డిక్రీ అండ్ అకౌంటబిలిటీ ఫర్ డీడ్స్. మనం చేసిన చేష్టలన్నీ లెక్కలు కడతారు. ఆ లెక్కలకి జడ్జిమెంట్ ఇస్తారు. సిలువ వేస్తారు. ఈ కథలు మామూలుగా ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన వ్యవహారాలు చెప్తూ ఉంటారు. సో, ఈ ఒక మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు? సూత్రమెరిగి వెలుగు చూడక చూడక పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మలు బూడిదైపోవును కాళికాంబాంసం సకాళిక అని చెప్పారు. యోగ మార్గం వల్లనే, ధ్యాన మార్గం వల్లనే ఇవన్నీ వదిలించుకోవచ్చు. అపచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవైనేవ వృజినం సంతరష్యసి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. మరి ఈ కర్మ గురించి ఎందుకింత ఆగి అయిపోతుంది? మరి తెలియాలి కదా ఏం జరుగుతుందో కర్మ గురించి. మళ్ళా కర్మ ప్రక్షాళన అంటారు, అదంటారు, ఇదంటారు. గందరగోళం చేసేస్తున్నారు. మరి కృష్ణుడు ఎందుకు చెప్పాడు? అపచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవైనేవ వృజినం సంతరిష్యసి అని. అంటే పాపులందరికంటే నువ్వు గొప్ప పాపివైనా అపచేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమ అంటే అందరిలో కంటే నువ్వు ఇంకా గొప్ప పాపివైనప్పటికీ. జ్ఞాన ప్లవైనయో జ్ఞానం అనేది వస్తే ఆ ఓడ మీద నుంచి దాని నుంచి ఇవతలకు వచ్చేస్తావు. అది అక్కడున్న విశేషం. సో, మోడర్న్ ఫిలాసఫీ, న్యూ ఏజ్ వాళ్ళేం చెప్తారు? కర్మ సీన్ యాస్ ఎ యూనివర్సల్ మోరల్ లా, ఎనర్జీ బ్యాలెన్స్, విశ్వనియమం అని చెప్తూ ఉంటారు. ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తుందని అంటారు. వాట్సోఎవర్ ఒకటే. ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ థాట్ మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, సేతు ప్రకారం చూసుకున్నా, వాట్ ఇస్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ థాట్? నీ ఆలోచనకి కన్సిక్వెన్సెస్ ఏమిటి? అంటే తదనంతర పరిణామం ఏమిటి? ఎవరు చెప్పినా ఒకటే సత్యం. నువ్వు ఏది విత్తుకుంటే అది కోసుకుంటావు. నేలలో ఏ విత్తనం విత్తితే అది వస్తుంది. నీ మాట ఏ విధంగా ఉందో నీ జీవితం అలాగా ఉంటుంది. నీ ఆలోచన ఏ విధంగా ఉందో నీ జీవితం అలా ఉంటుంది. నీ నమ్మకం ఏ విధంగా ఉంటుందో అదే నీ జీవితం. కన్సిక్వెన్సెస్. నచ్చలేదు మార్చుకోవచ్చు. దానికి అనేక జన్మలు ఎత్తాల్సిన అవసరమే లేదు. యూ కెన్ చేంజ్. ఆ ప్రివిలేజ్ అనేది ఉంది. అది జ్ఞానం వల్లనే వస్తుంది. అది జ్ఞానం వల్లనే వస్తుంది. ఇది మామూలుగా లోకోత్తరమైన వ్యవహారం కాబట్టి ఎన్నో గ్రంథాలను ఆయన అధ్యయనం చేసుకొని అందులో ఉంది, ఇందులో ఉంది. మరి దేశ కర్మ ఉంటుంది, మరి బృంద కర్మ ఉంటుంది, వ్యక్తి కర్మ ఉంటుంది. ఇలా కర్మల విభజన విపరీతంగా ఉంది. దీని మీద విస్తారంగా దాని గురించి డిస్కస్ చేశారు మహానుభావులు. మరి ఈ కర్మ గురించి చెప్తే ఒక్కోసారి కర్మ ఈ విధంగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఒక ముళ్ళ అంటే ఇక్కడేంటంటే వాళ్ళ భాష వేరే ముళ్ళ పంది దగ్గరికి చేరుకుంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి. అంటే సావాస దోషం. నువ్వు ఎక్కడ ఎవరి దగ్గరికి అంటే అక్కడ నువ్వు మూర్ఖుడి దగ్గరికి పోతే ఆ మూర్ఖత్వం నీకు అంటుకుంటుంది. అంటే ఆ కర్మ నియమం ద్వారా మీరు పొందే బాధ, ఒత్తిడులు వెనక మీరు గుచ్చుకునే సూదుల నుంచి తప్పించుకునే ఉద్దేశ్యం ఉంది. ఏంటంటే నువ్వు ఆ పని చేయొద్దు ఇంకొకసారి. డోంట్ డూ ఇట్ అగైన్. నువ్వు డోంట్ కర్మ ఏం చెప్తుంది? డోంట్ డూ ఇట్ అగైన్ అంటది. అయితే ఇక్కడ మనం కారణ పరిణామ నియమం అనే పాయింట్ మీద మనం వెళ్దాం. కారణ పరిణామ సంబంధాలు అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణము, పరిణామం. దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి? అంటే మన మనసు కొన్ని అభిప్రాయాలు ఒత్తిడికి గురి చేయటం వలన కొన్ని అభిప్రాయాలు పెట్టుకుంటాం మనసులో. అవి ఒత్తిడికి గురి చేయటం వలన మనం నిరాశకు లోనయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. కోపం తెచ్చుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? తిరుగుబాటు చేస్తారు. ఒక్కోసారి డౌట్ వస్తుంది. ఆ డౌట్ వలన ఇదేంటి అలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారండి, ఇలాంటి ఏం చేస్తున్నారని ఎవరైనా రెచ్చగొడుతూ ఉంటారు. ఎందుకంటే తమాషా. ఇద్దరు ఎవరైనా అనుకుంటూ ఉంటే ఎవరైనా గొడవ పడుతుంటే పక్కనుండి చూడు చూడు ఎలా అంటున్నాడో, వాడు ఇలా అంటున్నాడు, వీడు ఎలా అంటున్నాడు వెనక నుంచి రెచ్చగొట్టేవాడు అంట.
అలా సందిగ్ధం గురైనప్పుడు రెచ్చగొట్టబడతాడు. కానీ తనేంటో క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండాలి కదా! ఇవన్నీ సరైన చిహ్నాలే. ఎందుకంటే ఆవేదన, కోపం, సందిగ్ధత ఎక్కువ స్థాయిలో మిమ్మల్ని చేరకపోతే లోలోపల మిమ్మల్ని దహించేస్తుంది. బయటపడదు. అంటే లోపలే ఉండి కాల్చేస్తుంది. ఈ లోపల ఉన్నటువంటి కో ఆవేదన, కోపం బయటికొచ్చాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అంటారు దాన్ని. కన్వర్సేషన్ విత్ గాడ్‌లో ఈ యొక్క ఎమోషన్స్ అనేవియన్నీ కూడా నథింగ్ బట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. వాస్తవానికి యూ కెన్ ఎలా వాడాలో తెలిస్తే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్నారు కరెక్టే. నీ లోపల ఉన్నదాన్ని బయటికెక్కేస్తావు. కానీ ఎలా వాడాలని తెలియాలి. ముందుగా మనం కర్మ అనే పదాన్ని అసలు ఏమిటి అని నిర్వచించుకుంటే, కర్మ అనే పదం చెప్పగానే మనుషుల్లో ఆందోళన ప్రారంభమవుతుంది. నిర్వచనం అన్నాడు, ఆందోళన అంటున్నాడు. కానీ కర్మ అని అన్ని మతాల్లో కనపడే విశ్వనియమం. యూనివర్సల్ ఫార్ములా. యూనివర్సల్ రూల్. నియమం, రూల్స్. మీరు చిక్కుడు గింజలు మొలక వేస్తే అంటే చిక్కుడు గింజలు నాటితే అక్కడ బంగాళదుంపలొస్తాయా? రావు. చిక్కుడు గింజలు విత్తితే చిక్కుడు గింజలు విత్తితే చిక్కుడుకాయలే వస్తాయి. బంగాళదుంపలు రావు. అన్ని మతాలు కర్మ గురించి చెప్పిన విషయాలన్నిటిని క్రోడీకరించుకుంటూ, వాటికి మరింత లోతైన ఆధ్యాత్మిక భావనలు కలుపుకుంటూ వెళ్తున్నాం. ఇందాక ముందు చెప్పేసుకున్న కొన్ని. కర్మ అనేది కారణ పరిణామ నియమానికి చెందింది. కాజ్ అండ్ ఎఫెక్ట్ యొక్క రూల్ గురించి తెలుస్తుంది. ఎక్కడ తల్లిదండ్రులు లేకుండా బిడ్డ లేనట్టే. అంటే ఉదాహరణ చెప్తున్నాను. తల్లిదండ్రులు లేకుండా బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు? ఏ కారణం లేకుండా ఏ కార్యం ఉండదు. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏ కారణం లేకుండా ఏ కార్యం లేదు. మీరు దేనినైతే విత్తుతారో దాన్నే కోసుకుంటారు. ఇది నియమం. ఇది రూల్. ఈ నియమం మన చుట్టూ చూసేదాన్ని మాత్రమే వర్తించదు. మన కంటికి కనపడేదాన్ని వర్తించదు. ఇది మన ఉద్వేగాలు, ఎమోషన్స్. ఉద్వేగాలు అంటారు కదా! ఎమోషన్స్, ఆలోచనలు, మాటలు, చర్యలు అన్నిటికి వర్తిస్తుంది. మన ఉద్వేగాలు, ఆలోచనలు, మాటలు, చర్యలు అన్నిటికి వర్తిస్తుంది. మనం ఏ కారణాన్ని సృష్టించినా దాని పరిణామం అందుకుంటాము. కారణం ఏదైనా చెప్పొచ్చు. దాని ఎఫెక్ట్ మాత్రం తప్పదు. కారణం ఏదైనా కావచ్చు. దాని ఎఫెక్ట్ తప్పదు. ఒక పరిణామం ఉందంటే దానికి ఒక కారణం ఉండి తీరాలి. ఒక కారణం ఉంటే దాని పరిణామం ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఉందంటే కాజ్ ఉండాలి. కాజ్ ఉంటే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏది తప్పించుకునే దానికి లేదు. మానవ జాతి ఈ నియమాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని ఉన్నట్లయితే ఈ పాటికి మన భూమి మీద కాకుండా శుక్రగ్రహం మీద ఉండేవాళ్ళము. మరి శుక్రగ్రహం ఏంటి? భూమి ఏంటి? శుక్రగ్రహం ఏంటి? ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇంకా అభివృద్ధి చెందేవాళ్ళమేనేమో చూద్దాం. శుక్రగ్రహం గురించి మళ్ళా ఇంకోసారి చేద్దాం. కానీ మనం సౌర కుటుంబ కోపంలోనే ఉన్నాం. ఇందుకు మనకు మనమే తగలబడిపోయే వరకు గాని, లేకపోతే కర్మ నియమాన్ని తెలుసుకుని బాధ, ఇబ్బంది, యుద్ధం, కోపోద్రిక్తులు, తిరుగుబాటుల నుంచి విముక్తి పొందే వరకు గాని ఇక్కడ ఉండటం అనివార్యం. అంటే ఇక్కడ ఈ యొక్క నియమాన్ని మనకు మనమే తగలబడిపోయే వరకు గాని, లేకపోతే కర్మ నియమాన్ని అంటే మరణించిన తర్వాత గాని, లేదా మళ్ళీ పుట్టే కార్యక్రమాలు ఉన్నాయి గదా! ఈ కర్మ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పుట్టుక నుంచి మరణం వరకు మనిషి విత్తనాలు చల్లుతూనే ఉంటాడు. వాటి ఫలితాలు కోసుకుంటూనే ఉంటాడు. మనం ఆలోచిస్తున్నప్పుడు శూన్యంలోకి భావి విత్తనాలు పంపుతూ ఉన్నాం. మనం మాట్లాడేది ప్రతిదీ విత్తనమే. మన ఉద్వేగము అంటే ఎమోషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. కోపము, ద్వేషము, ప్రేమ, దిగులు ఇంకా రకరకాల అలా ఉంటాయన్నమాట. ఇలా మన ఉద్వేగాలు, ప్రతిస్పందనలు అన్నీ బీజాలే. అంటే రెస్పాన్స్ ఏ విధంగా అవుతుందో. మనం చేసే ప్రతి చర్య విత్తనంగానే ఉంటుంది.
ఇవన్నీ క్రమక్రమంగా పెరిగి ఏదో ఒక రోజు వాటి ఫలితాలు మనకి వస్తాయి. మన ప్రతి చర్యకు సమానమైంది. అంటే టు ఎవ్రి యాక్షన్ దెర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్ లా చెప్తున్నట్టున్నారు ఇక్కడ. వ్యతిరేకమైన ప్రతిచర్య భౌతిక, ప్రాణమయ, మానసిక, ఆత్మతలాల్లో ఉంటుంది. అంటే ఫిజికల్ ప్లేన్‌లో ఉంటుంది. ప్రాణిక్ ప్లేన్‌లో ఉంటుంది. మెంటల్ ప్లేన్‌లో ఉంటుంది. సోల్ లెవెల్‌లో ఉంటుందని. మనం ఎంత చైతన్యంతో ఉండబోతున్నాం? అంటే మనం ఎరుకుతో ఉన్నామా? అవేర్‌గా ఉన్నామా? కాన్షియస్‌గా ఉన్నామా? మన నుంచి ఏం చర్యలు జరగబోతున్నాయి? మన నుంచి ఏ చర్యలు జరగబోతున్నాయి? బదులుగా మనం ఏ పరిణామాలు ఎదుర్కోబోతున్నాం? మన నుంచి ఏ చర్యలు అంటే మనం ఏ పని చేస్తున్నాము? ఏ ఆలోచన చేస్తున్నాము? ఏ మాట మాట్లాడుతున్నాము? ఏ పని చేస్తున్నాము? ఏమి ఆలోచిస్తున్నాము? ఇవన్నీ ఎవ్రీథింగ్ వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమిటి? అందుకోసమే ఇక్కడ క్రియేటివ్ ప్రిన్సిపల్స్‌లో కొంతమంది మాస్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే, ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ థాట్స్. ఎందుకంటే థాట్ ఈజ్ క్రియేషన్. థాట్ అంటే మైండ్ అనేది క్రియేటర్. సృష్టిస్తుంది. సృష్టిస్తుంది. నువ్వు ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోవచ్చు. యథేచ్ఛ తదాకురు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి. అది వరం ఇవ్వబడింది. ఫ్రీ విల్ అనేది గిఫ్ట్ ఇవ్వబడింది. మరి ఈ కర్మ ఏంది? ఫ్రీ విల్ అనే గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఫ్రీ విల్ అనేది ఈ కర్మ ఏమిటి? అంటే కన్సిక్వెన్సెస్ ఏంటో తెలియాలి కదా! నీ ఫ్రీ విల్ ఓకే. కన్సిక్వెన్సెస్ ఏంటి? నీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. కానీ దాని కన్సిక్వెన్సెస్ ఏంటి? అది తెలియాలి కదా! యథేచ్ఛ తదాకురు బానే ఉంది. నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి. దాని ఫలితాలు ఏమిటి? నీకు తెలియాలి కదా! నీకు ఈ ఫ్రీ విల్ ఇవ్వబడింది. గౌతమ బుద్ధుడు ఏమన్నాడు? మహోన్నతమైన ప్రవచనంలో ఇప్పుడు జరుగుతున్న దానికి దారి తీసిన కారణం ఏమిటి? ఇప్పుడు నువ్వు జరుగుతున్నాయా? ఎఫెక్ట్ అయిపోయింది. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఆ తెలుసుకోగలిగే ఎరుక అనేది ఉండాలి. ఆ ఎరుక లేకపోతే మనం ఇబ్బంది పడతాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్నాము? ఏమి అవుతున్నాము? ఏం కాగలుగుతున్నాము? దట్ ఈస్ ద కీ పాయింట్. అయితే భూమిపైన కొన్ని మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ అమాయకంగాను, బహుశా ఎక్కువగా ఆత్మతోనూ ఉన్నవారు. ఈ కారణ పరిణామ నియమానికి నాగరికమైన పేరుతో కాక ప్రతిధ్వని నియమంతో పిలుస్తారు. అంటే ఏంటి? ఇక్కడ బాగా అడ్వాన్స్‌గా బాగా ఎక్కువ జ్ఞానము అది ఇది ఉంది అని మనం అనుకున్న వాళ్ళేమో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే పాయింట్‌లో మాట్లాడుతుంటారు. కారణ నియమం అని. వీళ్ళేం చేస్తారు? బాగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎకో అంటే ప్రతిధ్వని నియమం చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈయన తన అనుభవం చెప్తున్నాడు. ఈ టార్కమ్ గారు తన అనుభవం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్‌లోకెళ్ళాను. అక్కడ ఓం అని అరిచాను. కాసేపటికి ఓం భిన్న స్వరాలతో ప్రతిధ్వనించింది. అంటే ఆ ఈజిప్ట్ వాసులు ఎలాంటి వాళ్ళు? చాలా గొప్ప శాస్త్రవేత్తలు. అందుకోసమే అంత గొప్ప పిరమిడ్‌ని నిర్మించారు అని అంటారు. ప్రతిధ్వని పదానికి బాహ్యమైన అర్థం ఉన్నా, దానికి లోతైన ఆధ్యాత్మిక అర్థాలున్నాయి. ఒక భౌతిక చర్యను తీసుకునేటప్పుడు మొదట ప్రతిధ్వని భౌతికత. రెండోది ప్రతిధ్వని అనుభూతికి. అంటే మనం గట్టిగా అరవడం. గట్టిగా అరవడం వల్ల ఏమైంది? అది రిటర్న్ వచ్చింది. దానికి మనం ఫీల్ అవుతాం. మూడవ ప్రతిధ్వని మనసుకి. నాలుగవ ప్రతిధ్వని ఆత్మకు చెంది ఉంటుంది. దాని అర్థం ఏ స్థాయిలో ఏ చర్య తీసుకున్నా అది అన్ని స్థాయిల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. అంటే మనం చేసిన ఇక్కడ ప్రతిధ్వని దేనికి సింబాలిక్? కర్మకి. మనం చేసిన పనికి. మనం చేసిన పనికి ఫిజికల్‌గా తర్వాత ఫీలింగ్స్‌లోను, తర్వాత మనస్సులోను, తర్వాత ఆత్మపరంగా ఈ 4 అంశాలలో అది ఇష్యూ ఉంది. అలా వస్తుంది. అన్ని స్థాయిల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. దాని నుంచి ఎవ్వరు తప్పించుకోవడానికి వీల్లేదు.
ఇదే పాయింట్ ఎక్కడ చెప్తారంటే, నువ్వు హిమాలయాల్లో దాక్కున్నా, లేదా భూమి అడుగున దాక్కున్నా, సముద్ర గర్భంలో దాక్కున్నా, ఆకాశంలో దాక్కున్నా, నువ్వు చేసిన యొక్క కర్మ అది నీ ఫలితాన్ని ఇస్తూనే ఉంటుంది. నువ్వెప్పుడో చేసావు. దాని ఫలితం వస్తుందని. దీన్ని బట్టి ఈ విశ్వం, ఈ జీవితం లెక్క ప్రకారం మనసుతోనూ శాస్త్రీయంగానే పనిచేస్తుందని ముగింపుకు రావచ్చు. అంటే ఓహో! ఇది కన్క్లూజన్‌కి రావచ్చు. అంటే యూనివర్స్ ఎవరు లెక్క కడతారు? ఈ కర్మ గురించి పెద్ద గందరగోళం. ఇక్కడ లెక్కలు కట్టేదెవరు? ఎక్కడ? ఆ చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడా? ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోని వాళ్ళకి ఈ గోలంతా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. రెస్పాన్సిబిలిటీ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా! బాధ్యత తీసుకోవాలి కదా! బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ, ఎటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతూ, ఎండుటాకులాగా జీవితాన్ని గడుపుతూ ఉంటే, మరి అలాంటి కథలు మనం వినాల్సిందే తప్పదు. ఎందుకంటే ఫలితం వస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చేయి తీసుకొని నిప్పుల్లో పెట్టావు, చేయి కాలుతుంది. వచ్చే జన్మకి కాలదు కదా! ఇప్పుడే ఈ క్షణంలోనే కాలుతుంది. అదే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్. కర్మ అనేది పనిష్మెంట్ కాదు. డోంట్ డూ ఇట్ అగైన్. మళ్ళా ఆ పని చేయొద్దు అని మనకు చెప్తుంది. అది అంటే అది ఆ ఫలితం సరైనదా? సరికానిదా? మళ్ళా సరైనదా? సరికానిదా? కర్మ మళ్ళా సరైన కర్మలుంటాయి, సరికాని కర్మలుంటాయి. కర్మ అనేది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్. ఇఫ్ యువర్ యాక్షన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్. నువ్వు చేసిన దానికి తదనంతర పరిణామం. ఆ తదనంతర పరిణామం నీకు బాగాలేదనుకో డోంట్ డూ ఇట్ అగైన్ అని అర్థం. బాగుందనుకో కొనసాగించు అని అర్థం. అంతే సింపుల్. దాని గురించి మనం ఇదా ఒక్కర్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మళ్ళా ఒక ప్రతిధ్వని ఎలా ఉంటుందంటే పునరావృతం అవుతుంది కదా! ఇదేమంటే స్వయంగా నిరంతరం మన చెవి ఇంకా వినలేనంత వరకు పునరావృతం అవుతూ ఉంటుంది. ప్రతిధ్వనికి ఇంకో లక్షణం ఉందట. ఇక్కడ స్వచ్ఛమైన ప్రతిధ్వనులు ఉద్వేగాల్లో మానసిక అంతర్వాణి పరిణామంగా ఉంటాయి. ఇంకో పాయింట్, మనం అభివృద్ధి చెందుతూ పరిణామం చెందే కొద్దీ మన ప్రతిధ్వనులు స్పష్టంగాను, స్వచ్ఛంగాను మారుతూ ఉంటాయి. అంటే మన ఆలోచనా సంవిధానం అద్భుతంగా ఉంటే అద్భుతమైన ప్రతిధ్వనులు వస్తూ ఉంటాయి. ప్రోత్సాహకరమైన ప్రతిధ్వనులు వస్తూ ఉంటాయి. ఇలా అలాగే ఇంకొక పాయింట్ అంటే, మనం అభివృద్ధి చెందుతూ పరిణామం పొందే కొద్దీ మన ప్రతిధ్వనులు స్పష్టంగా, స్వచ్ఛంగా మారుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం భౌతిక పరంగా చాలా మంచి పని చేయగలం. స్వచ్ఛమైన ప్రతిధ్వనులు ఉద్వేగాలలో మానసిక అంతర్వాణి. ఇక్కడ అంటే 4 రకాలుగా ఉంటాయి అనుకున్నాం కదా! ప్రతిధ్వని అవుతుంది. ఫస్ట్ ఫిజికల్‌గా చేసాం, మంచి పని చేసాం. అది వెంటనే మన ఎమోషనల్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది. అలాగే మానసికంగా ఇంట్యూషన్‌లోకి వెళ్ళిపోతుంది. పరమాణువులుగా ఇంకా దివ్య తలాల్లో ప్రతిబింబిస్తుంది. అంటే నువ్వు చేసిన మంచి ఎక్కడికి చెడిపోదు. అది మంచి అయినా, చెడైనా కాన్సిక్వెన్సెస్ అనుభవించవలసిందే. ఈ ప్రతిధ్వనులు మన జీవితంలో ఐక్యతతో, శృతితో చేస్తాయి. మన జీవితంతోనూ ఐక్యతతో, శృతితో చేస్తాయి. శృతి చేస్తాయి అంటే అక్కడ ట్యూన్ చేస్తాయన్నమాట. ట్యూనింగ్. ఈ ప్రతిధ్వనులు మన జీవితాలతోనూ ఐక్యతతో శృతి చేస్తాయి. ఈ ప్రతిధ్వనులు అంటే మనం చేసే మంచి పని అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి చెడు అనే పాయింట్. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు ఈ కర్మకాండలోనే ఇరుక్కుంటే అదే పరిస్థితి. బియాండ్ వెళ్ళాలి కదా! బియాండ్ వెళ్ళాలి కదా! బియాండ్ వెళ్ళినప్పుడు బియాండ్‌కి వెళ్ళాలంటే ఇక్కడ ఈ పనుల్లోనే ఇరుక్కోకుండా బియాండ్ వెళితే నువ్వు జ్ఞానయోగానికి వస్తే అప్పుడు ఈ కథలన్నీ దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి సబ్జెక్ట్ ఏంటి అసలు ఏంటి? ప్రతిధ్వనికి ఇంకొక లక్షణం ఏంటంటే, అది స్వయంగా నిరంతరం మన చెవి ఇక వినలేనంత వరకు పునరావృతం అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. నీ లోపల అలా చేశావు, ఇలా చేశావు, అలా ఉంది, ఇలా ఉంది
అనేటువంటి మానసిక సంఘర్షణ మనసులో వస్తూనే ఉంటుంది. వేరే ఉదాహరణ. మీరు కొండ దగ్గరికి వెళ్లి అరవండి. మీరు ఒక ప్రతిధ్వని వింటారు. కానీ అది మీరు మీరు తెలివితోనూ, సునిశ్చితంగాను ఉంటే, ఆ ప్రతిధ్వని మిగిలిన కొండలను తాకి మళ్ళీ, మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. అంటే అక్కడ మీరు అలర్ట్‌గా ఉంటూ, ఎంతో సైలెన్స్‌గా ఉండి వింటూ ఉంటే, అనేక చోట్ల ఒక కొండకెళ్ళి తగిలి మనం వెనక్కి రావడం కాకుండా, దగ్గరగా ఉన్న దగ్గరికెళ్ళి మళ్ళా వెనక్కొస్తుంది. దూరంగా ఉన్న కొండలకు కూడా వెళ్ళి, మళ్ళా నిదానంగా వస్తుంది. మీరు దాన్ని గ్రహించినా, గ్రహించకపోయినా అది విశ్వంలో నిరంతరం శాశ్వత చలనం. నువ్వు పంపించింది విశ్వంలో చలనం నడుస్తూనే ఉంటుంది. దానర్థం ఏ పనికైనా ఆలోచన, ఉద్వేగాన్ని ప్రతిధ్వని రూపంలో అనంతంగా ఫలితాలను పొందవలసి ఉంటుంది. అంటే రిఫ్లెక్షన్. మళ్ళీ అది తిరిగి వస్తుంది. ఏది పంపుతామో అది రిటర్న్ వస్తుంది. ఏది పంపుతామో అది రిటర్న్ వస్తుంది. కర్మ అనే సంస్కృత పదానికి అర్థం విని అంటే జస్ట్ దాని మీనింగ్ చర్య అంటే సంస్కృతంలో కూడా కారణము, పరిణామాల గురించి ఏం చెప్పబడలేదు కానీ ఎందుకంటే పరిణామం అనేది లేదు. కారణం మాత్రమే ఉంది. అని దివ్య దృష్టితోనూ, అంతర్వాణితోనూ సంస్కృతానికి తెలుసు. అంటే కాజ్ లేకుండా కాజ్ 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 అండ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ డైరెక్ట్‌గా ఉండదు. కాజే ఉంటుంది. అందుకోసం ఏంటి? ఆ దివ్య దృష్టితో కేవలం కాజ్ అంటే ఏంటి? కారణము. కర్మకేంటి? కారణము. అని దివ్య దృష్టితో అంతర్వాణితోనూ సంస్కృతానికి తెలుసు. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవటం పశ్చిమ దేశాల కంటే వెస్టర్న్ పీపుల్‌కి కొంచెం కష్టం. పరిణామం అనేది చిన్న కారణం. ఎఫెక్ట్ బయట కనపడేదంతా చిన్న కారణం. కానీ అసలు లోపల కారణాలు చాలా ఉన్నాయి. లోపల కారణాలు, లోపల ఆలోచనలు చాలా ఉన్నాయి. బయట కనపడేది కొంచెమే. 1/10 కానీ 9/10 లోపల ఉంది. అది అక్కడున్న పాయింట్. ఉదాహరణకి ఒక వ్యక్తి అనారోగ్యానికి గురి అయ్యాడనుకుంటే, అతని అనారోగ్యానికి అది అనారోగ్యం అనేది బయట కనపడుతుంది. అనారోగ్యం వలన అతను ఇంకా ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయి? ఉద్యోగం మానేస్తాడు. అతని అనారోగ్యం నిరుద్యోగానికి కారణమైంది. అతను మత్తు పదార్థం సేవించి తాగడం అనే పరిణామాన్ని సృష్టించాడు. అతను తాగి ఉండటం వలన ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదానికి గురవ్వటం వలన హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇదంతా చైన్ లింక్. అంటే ఇక్కడ ఈ పాయింట్ నేను తీసుకొచ్చానంటే, ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడన్నాడు. అసలు అనారోగ్యానికి కారణం ఏంటో చెప్పట్లేదు. అనారోగ్యం వల్ల నువ్వు ఇంకేమేమి జరిగినాయి, బయట ఎఫెక్ట్స్ ఏమైనాయి అని ఎఫెక్ట్ మీద ఎఫెక్ట్ మీద ఎఫెక్ట్ చెప్పుకుంటూ వస్తున్నాడు ఈయన. అందుకే మనం భౌతికము, ప్రాణమయంగా, మానసికంగా ఏం చేస్తున్నామో తద్వారా ఏ ఏ కారణాలు సృష్టిస్తున్నామో అనే ప్రతి క్షణం ఇరుకుతూ ఉండడానికి కృషి చేయాలని చెప్పి జ్ఞానులు చెప్తూ ఉంటారు. అంటే ఈ కర్మ అనే గొలుసు తెగ్గొట్టలేదు వాడు. తన అనారోగ్య కారణం ఏంటో తాను తెలుసుకోలేదు. తన రోగం ఎందుకొచ్చిందో దాన్ని తెలుసుకోకుండా, అనారోగ్య పరిణామం వలన ఏమయ్యింది? నేను అనారోగ్యంగా ఉన్నాను ఉద్యోగం మానేశాడు. ఉద్యోగం మానేసిన తర్వాత అక్కడ ఉద్యోగం మానేసితే వాడు నిరుద్యోగి అయ్యాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు? మత్తు పదార్థాలు సేవించడం, తాగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? తాగి ఉండటం వలన ఏమైంది? ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదానికి గురవ్వటం వలన ఏమైంది? హాస్పిటల్‌కి చేరుకోవాలి. ఇదంతా ఏమైంది? చైన్ లింక్. ఇక్కడ జ్ఞానులేం చెప్తున్నారు? భౌతికంగా, ప్రాణమయంగా, మానసికంగా ఏం చేస్తున్నావు నువ్వు? నీ హెల్త్ డిజార్డర్ కారణం ఏంటి? నీ రోగానికి కారణం ఏంటి? అని మొట్టమొదట తెలుసుకోవాలి కదా! తెలుసుకోకుండా దాని మీద బట్టి ఇంకొకటి, ఇంకో దాని మీద ఇంకొకటి, ఇంకో దాని మీద ఇంకొకటి కర్మలు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. అదే అక్కడున్న విషయం మై డియర్ ఫ్రెండ్స్. కర్మకు ఉన్న వివిధ పేర్లు వజ్రానికి ఉన్న భిన్న కోణాలు లాంటివి. అవి భిన్నమైనవి. కానీ ప్రతిదీ ఒకే అంశపు భిన్న పార్శ్వాలు. అంటే వజ్రానికి అనేక స్థలాలు ఉంటాయి. అనేక కోణాలుంటాయి. వజ్రానికి ఉన్న భిన్న కోణాలుంటాయి. అలాగే కర్మ విచిత్రంగా చెప్తూ ఉంటారు. సో,
ఈ కర్మను పరిహార నియమం అని కూడా పిలుస్తారు. పరిహారం అంటే ప్రతి వ్యక్తి తనకు, ఇతరులకు పరిహారం చెల్లించడానికి జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిహారం అంటే ఏంటి? ఏ విధంగా ఉంటుంది? మళ్ళా ఏమిటి ఇది విశేషం అనే పాయింట్లు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఆఫ్‌కోర్స్ రేపు అమావాస్య ధ్యానం ఉదయం 4 గంటల నుంచి 6 వరకు ఉంటుంది. సో, అమావాస్య ధ్యానం కాబట్టి రేపు మార్నింగ్ క్లాస్ ఉండదు. మర్నాడు సోమవారం చూద్దాం. అయితే రేపు అమావాస్య ధ్యానం ఉంటుంది. సో, థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. కర్మ గురించి విశ్లేషించేటప్పుడు మనం వివేకంతో విచారణ చేసుకుంటూ పోవాలి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ థాట్, యాక్షన్ అంటే మన ఆలోచన యొక్క పరిణామం ఏంటి? ఆలోచన ఏంటంటే సృష్టింపబడుతుంది. మాట సృష్టింపబడుతుంది. ఎవ్రీథింగ్ నోటిలోని మాట నుదుటి మీద రాత అయిపోతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని అవేర్‌గా ఉంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే అంతా హ్యాపీగా ఉంటాం. అదే జ్ఞానం అంటారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ.